రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో వరుసగా రిలీజ్ అవుతున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి. మరో 2 సెల్ఫీ వీడియోలను మహిళా ఉద్యోగి రిలీజ్ చేశారు. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర టార్గెట్ గా ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు జనసేన పార్టీకి ఒక బ్రోకర్ ఉన్నాడు, పేరు తాతంశెట్టి నాగేంద్ర. ఎస్పెషల్లీ ఇది నీకే, పాలిటిక్స్ వద్దు, జరిగిన దాని గురించి మాత్రమే మాట్లాడు అనేసి. రూపానందరెడ్డి అనే అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ శ్రీధర్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఉంది, వీడు ఇలాంటి వాడే, వీడిది చేశాడు, వీడు తప్పు చేశాడు అని చెప్పేసే వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ కామ్గా ఉన్నారు. తప్పు చెయ్యలేదు అంటే ముందు బయట మాట్లాడేది రూపానందరెడ్డి గారి. మా వాడిని ఇలా అంటావా, నేను నిలబెట్టిన వాడిని ఇలాగంటావా అని చెప్పేసి తిరగబడేది నా మీదే. కానీ వాడు చేసింది తప్పే కాబట్టి వీళ్ళు కూడా ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నారు. నీకెందుకు తాతంశెట్టి అంత ఇంట్రెస్ట్? నాకు అర్థం కావట్లా. తాతంశెట్టి నాగేంద్రకు ఇతరుల జీవితాలపై ఎందుకు ఇంట్రెస్ట్ అని మహిళా ఉద్యోగి ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారు. అంతెందుకయ్యా, శ్రీధరే నోరు మూసుకొని ఉన్నాడు. బయటికి రమ్మని చెప్పండి, బయటికి వచ్చి మాట్లాడమని చెప్పండి. నువ్వు నా క్యారెక్టర్ అసాసినేట్ చేయటం కోసం, నేను మోసగత్తని ఎక్సెట్రా అని చెప్పటం కోసం ఏంటేంటో తీస్తున్నావు, కానీ మెయిన్ విషయం మాట్లాడట్లేదు. నువ్వు జరిగిన విషయం మాట్లాడట్లేదు. నేను నీకు దమ్ముంటే, ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే, నువ్వు నాకు చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ వివరాలన్నీ నువ్వు నాకు బయట పెట్టు. నా క్యారెక్టర్ అసాసినేట్ చేయటం ముందు ప్రూఫ్స్తో బయట పెట్టు, పేర్లు చెప్తే సరిపోదు. అవన్నీ బయట పెట్టి తాతంశెట్టి నాగేంద్ర గారు ప్రూఫ్ చేయండి. శ్రీధర్ ఏంటో నాకు తెలుసు, కాకపోతే ఎందుకు ఇలా మోసం చేశాడో అనేది నేను కనుక్కోవాల్సిన పాయింట్. తాతంశెట్టి నాగేంద్ర, నీ పన్ను చూసుకుంటే బాగుంటుంది. లేదు నేను ఇలాగే బ్రోకరిజం చేస్తాను అంటే చేసుకో. నువ్వు డబ్బు కోసం మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నావు. అండ్ ఈ బ్రోకరిజం నువ్వు చేసుకో. మా మీద రుద్దొద్దు, నా మీద, శ్రీధర్ మీద రుద్దొద్దు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బయటకు వచ్చి మాట్లాడాలని మహిళా ఉద్యోగి డిమాండ్ చేస్తున్నారు. ఆయనను హనీ ట్రాప్ చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇతర మహిళలతో చేసిన చాటింగ్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని వెల్లడించారు. వాటిని బయట పెడితే ఆ మహిళలు ఇబ్బంది పడతారని ఆలోచించారని చెప్పారు. అందుకే ఆ చాటింగ్ వీడియోలను బయట పెట్టలేదని తెలిపారు. ట్రాప్ చేయాలన్నా, హనీ ట్రాప్ చేయాలన్నా సరే లైన్ వేసి, సైట్ వేసి, పాడేసి, ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ ఇంటికి రప్పించుకొని ఆ ఇంటికి కెమెరా అనేది ఫిక్స్ చేసి ఇలా మీడియాకి రిలీజ్ చేస్తే అక్కడికి అయిపోతాడు. 1.5 years స్పాన్ అవసరం లేదు. అండ్ నేను 25 కోట్లు అడిగాను అనేసి అంటున్నారు. నేను అడగలేదు కాబట్టి 5 times ప్రెగ్నెన్సీ అనేది గైనికి తెలుస్తుంది. ఏ ఒక్క ప్రెగ్నెన్సీని నేను అడ్డం పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేయకూడదా? మాకంత తెలివి లేదా? డబ్బుల కోసమో, హనీ ట్రాప్ల కోసమో, ఏదైనా స్వలాభం కోసమో నేను శ్రీధర్ దగ్గరికి నమ్మలేదు. శ్రీధర్ నన్ను అలా నమ్మించలేదు. తాతంశెట్టి నాగేంద్ర ఓన్లీ విషయం గురించి మాట్లాడకుండా పక్క విషయాలే మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్పండి? శ్రీధర్ విషయం మాట్లాడట్లా. శ్రీధర్ బయటకు వచ్చి మాట్లాడు, ఎందుకంటే వాడు చేసింది వాడికి తెలుసు. ఈయన వకాలత్ పుచ్చుకున్నాడో, బ్రోకరిజం చేస్తున్నాడో ఈయనకే తెలియాలి. విషయం గురించి మాట్లాడకుండా నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే విత్ ప్రూఫ్స్, బాయ్ ఫ్రెండ్స్ అన్నాం, కేసులు అన్నాం, విత్ ప్రూఫ్స్ నువ్వు బయట పెట్టాల్సిందే. విత్ ప్రూఫ్స్ నువ్వు బయట పెట్టకుండా నువ్వు చెప్పిందే వేదం మేము వినిందే అనుకుంటే కుదరదు. అరవ శ్రీధర్ అదేవిధంగా ఆ మహిళకు సంబంధించినటువంటి విషయం రోజు రోజుకి ఇంకా పొడిగిస్తున్నారు. అదేవిధంగా రోజు రోజు కొత్త వీడియోలు, చాటింగ్లు కూడా బయటకు వస్తున్నాయి, ఇంకా ఉన్నాయి. నేను ఒక్కరిదానే కాదు, ఎవరినైతే ఈ విధంగా మోసం చేస్తారో వాళ్ళ వీడియోలు కూడా మహిళ దగ్గర ఉన్నాయంటూ చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ శర్మ. ఈ వ్యవహారం ఇంకా ముదురుతూనే ఉంది, ఏపీ పాలిటిక్స్ను షేక్ చేస్తూ ఉంది. ఇప్పటికే జనసేన 3 సభ్యులతో ఒక కమిటీ కూడా వేసి వారం రోజుల టైం కూడా ఇచ్చింది ఒక నివేదికను సమర్పించాలని. అప్పటిదాకా ఏ కార్యక్రమాలను పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు అరవ శ్రీధర్ని. ఆ కమిటీ ఎంతవరకు విచారణ కొనసాగింది? మహిళ మరిన్ని వీడియోస్ కూడా బయట పెడతారంటూ స్పష్టం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు అరవ శ్రీధర్ రెస్పాండ్ అవ్వాలని.
ఆశ మొత్తం 7 రోజులుగా ఈ ఎపిసోడ్ కొనసాగుతోంది. మనం చూస్తున్నాం రోజుకొక వీడియో, రోజుకొక ఆడియో సంబంధించినటువంటి వీడియోలను బయట పెడుతున్నారు. చాటింగ్ వీడియోలు మొత్తం సంచలనంగా మారాయి. అన్ని ఏ సోషల్ మీడియా చూసినా, ఏ మీడియా చూసినా కూడా మొత్తం ఏదైతే ఆ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారో వెల్లడి చేసినటువంటి వీడియోలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఎవరైతే జనసేన నేత తాటం శెట్టి నాగేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్న రోజున ఒక 2 వీడియోలను తాజాగా విడుదల చేసింది. తాటం శెట్టి నాగేంద్రకు సవాల్ విసురుతూ చేసినటువంటి ఈ వీడియో కూడా రాయచోటి, రాజంపేట, కొడూరు నియోజకవర్గాల పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు తాతంశెట్టి నాగేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలపైన తనకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తుంది. తను ఆరోపిస్తూ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయి వాటిని సాక్ష్యాధారాలతో రుజువు చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. అదే నేపథ్యంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు తనకు మధ్య జరిగినటువంటి వ్యవహారంలో పూర్తిగా తన దగ్గర ఏవైతే ఆధారాలు, స్క్రీన్ షాట్స్, తర్వాత వీడియో రికార్డ్స్ ఉన్నాయో అతని దగ్గర అవి ఉన్నాయి. ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి తను వెల్లడించాలని, తప్పు జరగలేదని చెప్పాలంటూ కూడా ఆమె డిమాండ్ చేయడం ఒక పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆశ అట్లాగే డబ్బు కోసమో, హనీ ట్రాప్ కోసమో చేయాల్సి వస్తే కేవలం 7.5 కాలం పాటు తనతో స్నేహ సంబంధాలు నడపాల్సినటువంటి అవసరం తనకు లేదు. ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత అట్లాగే యూపీఎస్సీ సంబంధించి తను సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నానని, ఆ నేపథ్యంలోనే అరవ శ్రీధర్ తన ప్రేమలో పడ్డాడు, తను కావాలని కోరుకున్నానని చెప్పడం కూడా తప్పు. తన ఇష్టపూర్వకంగా వచ్చారు, దానికి దీనికి సంబంధం లేదంటూ కూడా ఆమె వివరణ ఏం చేసింది. మొత్తానికి జనసేన నేతను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆశ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రశాంత్ శర్మ. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఇంకెన్ని వీడియోస్ బయటకు వస్తాయనేది చూద్దాం. ఈ విచారణ కమిటీ